హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోని చూపించబోతున్నాను. దీని కటింగ్ను వీడియో అయితే పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఫస్ట్ ఈ బ్లౌజ్ కంచు వచ్చిందనేసి నేను హ్యాండ్స్కి క్లాత్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని అది బ్లౌజ్ తోటి ఒకసారి నెక్ మొత్తం కూడా కొలుచుకున్నాను. నెక్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇక ఈ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి నీట్గా అయితే సర్దుకున్నాను. ఎటు క్రాసులు అవి లేకుండా నీట్గా సర్దేసుకొని ఇలా నెక్ దగ్గర నుంచి అయితే స్టిచ్ వేయడం స్టార్ట్ చేశాను. ఇలా ఎటు జారిపోకుండా మీకు అవసరమైతే పిన్స్ ఉంటాయి కదండి, అవి పెట్టేసుకోండి. నాకు ఇక కుట్టడం అలవాటు కాబట్టి నేనైతే జాగ్రత్తగా అవేమీ లేకుండా స్టిచ్ అయితే వేశాను. ఇలా చుట్టూ కూడా కుట్లు వేసుకోవాలండి. ఇలా కుట్లు వేయడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని అయితే జాయింట్లు వేసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఆది బ్లౌజ్ తోటి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అయితే కొలుచుకోవాలి. కరెక్ట్గా అయితే సరిపోయింది. కింద షేప్ దగ్గర రౌండ్ కరెక్ట్గా లేదనేసి కొంచెం కట్ చేశాను. ఇలా నేను మార్కింగ్ చేశాను కదా, అలా మార్కింగ్ చేసింది మనకి పైకి కనపడేలాగా దాని మీద సర్దేసుకొని చుట్టూ కూడా కుట్లు అయితే వేసుకోవాలి. ఇక రెండవ పార్ట్ కూడా సేమ్ దానిలాగే వేసుకోవాలండి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా పైకి మనకి కనపడేలాగా, ఇటువైపు దానికి కూడా సేమ్ మనకి ఆ మార్క్ అనేది కనపడేలాగా వేసుకోవాలండి. నేను ఆ మార్క్ ఎందుకు పెట్టానంటే ఇలా మనం అటాచ్ చేసే సమయంలోనే మనం మర్చిపోయేసి రెండు ఒకే పార్ట్కి కుడతామేమో అనుకొని ఇలా పెట్టుకుంటానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా మార్క్ అయితే చేసుకోండి, చాలా ఈజీగానైతే ఉంటుంది. ఇక అన్నిటినీ జాయింట్ వేసేసాను కదా, వీటన్నిటిని ఇలా కట్ చేసుకుందాం. ఇలా నేనైతే అన్నిటినీ కట్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని వెనక వైపు టక్స్ వేసుకుంటాం కదా, అలా డాట్స్ అయితే వేసుకున్నాను. నడుం బెల్ట్ కోసం అంచుల వైపు ఉన్న క్లాత్ని తీసుకొని రెండింటిని కలిపి జాయింట్ వేసుకొని పావించు ఖర్చుతోనైతే ఇలా స్టిచ్ వేసుకున్నాను. వేసిన తర్వాత దానిపై నుంచి ఒక కుట్టు వేసి మడిచి తర్వాత లూజు కుట్టు వేసానండి. ఆ లూజు కుట్టు మనం హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఆది బ్లౌజ్ ప్రకారం డాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా రెండింటికి కూడా వేసుకోవాలండి. ఆది బ్లౌజ్కి కరెక్ట్గా అవి ఎలా ఉన్నాయో అలానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. రెండింటికి స్టిచ్ వేసిన తర్వాత షేప్ బెల్ట్లను అయితే కట్ చేసుకున్నా అండి. షేప్ బెల్ట్లు రెండు కూడా మనం 3 రకాలుగా వేసుకోవచ్చండి. ఇలా లోడ్ చేసి వేసుకోవటం ఒకటి, మనం స్టిచ్ లేకోకుండా డైరెక్ట్గా వేయటం ఒకటి, బయటికి కనపడేలాగా వేయటం ఇది ఒకటండి. మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. నేను ఒక రకం చూపించాను, ఇది ఒక రకం అండి. నార్మల్గా అయితే ఇంతకుముందు రోజుల్లో కుట్టేది ఇంతకుముందు, అలా మొత్తం 3 రకాలండి. ఇలా వేసిన తర్వాత దానిపై నుంచి కూడా ఒక కుట్టు వేసి ఇప్పుడు మొత్తం పొడవు చూసుకోవాలండి. కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మడిచే మందం లోపలికి మడిచేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఎప్పుడో కూడా మన ఫ్రంట్ పార్ట్ని ఉక్సుల పట్టీతోటే కొలుచుకోవాలండి. ఆ పట్టీతో కొలుచుకుంటే మనకి చాలా నీట్గా అయితే వస్తుంది. ఇక ఇప్పుడు కాజల పట్టీ కోసం మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ కొంచెం జాయింట్స్ పడుతున్నాయి అనేసి కొంచెం ఇలా తక్కువైన దాని వరకు జాయింట్ అయితే వేశాను. లైనింగ్ క్లాత్ కింద పెట్టేసి దానిపైన మెయిన్ క్లాత్, ఇక అన్నిటికన్నా పైన బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసి స్టిచ్ అయితే వేశాను. ఇలా పైవైపు కానేసి ఒక మడత మలిచేసి దానిపై నుంచి మలవాలండి. ఒక 2 కుట్లు వేసుకుంటే కాజల పట్టీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కాస్త కాజల పట్టీతో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే కొంచెం నెక్ అనేది తక్కువగా ఉందండి. ఆ తక్కువగా ఉన్న దాని మందం స్టిచ్ వేసి కట్ చేశానండి. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఇక రెండో పార్ట్ అండి, అంటే ఉక్సుల పట్టీకి కూడా సేమ్ ఫస్ట్ వేసిన ఫ్రంట్ పార్ట్ లాగానే దీనికి కూడా షేప్ బెల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉక్సుల పట్టీని అయితే స్టిచ్ చేసుకోవడం చూద్దాం. వేసిన తర్వాత మొత్తం పొడవు ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. చూసుకొని కరెక్ట్గా సరిపోయేంత వరకు అయితే మలిచి కుట్టుకుందాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసుకుందాం. ఇక ఉక్సుల పట్టీ కోసం అంచుల వైపు ఉండే క్లాత్ని తీసుకొని 2 ముక్కలుగా ఉన్న వాటిని కట్ చేశాను. ఇలా ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ మీద పెట్టాలండి. పెట్టి ఒక స్టిచ్ వేసి దానిపైన ఇంకో స్టిచ్ వేయాలి.
వేసి క్లాత్ని లోపల వైపుకు మలిచి ఇంకొక కుట్టుని అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తోటి ఒకసారి నెక్ అయితే చెక్ చేసుకుందామండి. నెక్ కొంచెం తక్కువగా ఉందనేసి రౌండ్గా రావటానికి కుట్టు వేసి క్లాత్ని అయితే కట్ చేశాను. ఇక ఇప్పుడైతే సరిపోయింది. ఉక్సులు పట్టి కాజల పట్టి రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అయితే అటాచ్ అయితే చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ మీద ఫస్ట్ ఉక్సులు పట్టి పార్ట్, తర్వాత కాజాల పట్టి పార్ట్ పెట్టేసి రెండు కుట్లు అయితే వేసుకోవాలండి. తర్వాత దీనికి హెమ్మింగ్ చేయడం కోసం ఇలా క్రాస్ ముక్కలను అయితే తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలాయండి. వాటన్నిటిని మనం హెమ్మింగ్ కోసం అయితే సరిపోని ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకదానికొకటి అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా జాయింట్స్ వేసుకున్న తర్వాత వాటన్నిటిని అటాచ్ చేసిన మధ్యలో ఉన్న దారాన్ని అయితే కట్ చేసుకొని అన్నిటినీ క్లియర్గా కట్ చేసుకోవాలి. ఇక కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలండి. ఉక్సుల వైపు దగ్గర కొద్దిగంత క్లాత్ మడిచేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పావించు వెడల్పుతోనైతే మనం ఖర్చు పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాం. ఇప్పుడు హెమ్మింగ్ కోసం మనం ఎంత ఖర్చు అయితే మనం స్టిచ్ చేసామో అంత ఖర్చును క్లాత్ లోపలికి మడవాలండి. స్టిచ్ అనేది కరెక్ట్గా మనం మడిసిన దాని మీదే పడాలండి. అప్పుడే మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దీనిని అయితే చాలా జాగ్రత్తగా అయితే కట్ చేయాలండి. లేకపోతే నెక్ దగ్గర కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకు చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని మనం కుట్టే బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. కరెక్ట్గానైతే ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ మనం సెంటర్లో టక్స్ పెట్టాం కదా, ఆ టక్స్ దగ్గర షోల్డర్స్ రెండు ఒకే చోట వచ్చేలాగా ఇలా హ్యాండ్ మొత్తం కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. దేనికైనా కూడా రెండు రెండు కుట్లు అయితే వేయాలండి. అప్పుడే బ్లౌజ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ మొత్తం పొడవు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుందాము. నాకు హ్యాండ్ కొంచెం పొడవైతే అనిపించిందండి. దాన్ని నేను హెమ్మింగ్ చేయడానికైతే మలిచి కుట్టాను. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఆది బ్లౌజ్ తీసుకొని చేతి లూజుకి స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను. కొద్దిగా వేసిన తర్వాత చంక దగ్గర కూడా చూసుకొని అయితే స్టిచ్ వేశాను. స్టిచ్ వేసిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ అలానే వేయాలండి. మనం మార్కింగ్ అంటే టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ అనేవి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా అయితే వేయాలి. అలా వేస్తేనే హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. లేదంటే బ్యాక్కి వెళ్ళిపోయాయి అంటే మొత్తం వెనక వైపు నుంచి లాగినట్టుగా ఉంటాయి. అందుకు జాగ్రత్తగా చూసుకొని అయితే వేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ అయితే వేసాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసి చేతి లూజు అది అంతా చూసుకొని సేమ్ ఇందాక వేసిన హ్యాండ్స్ లాగే వేసేసుకోవాలి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వగలరని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు రోజుల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం మొత్తం బ్లౌజు కరెక్ట్గా లూజు సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి. లూజ్ ఏమన్నా ఉంటే లోపల వైపు నుంచి స్టిచ్ వేసుకోవాలి. సరిపోతే మాత్రానికి ఇక అంచులమ్మటి ఒక 4 కుట్లు అయితే వేస్తే సరిపోతుందండి. ఎప్పుడన్నా ఇట్నే వాళ్ళు ఇప్పుకోవడానికి దానికి అలా ఉంటుంది కాబట్టి ఒక 4 కుట్లు అయితే వేసుకోవాలి. రెండు వైపులు కూడా కుట్లు అనేది వేసుకోవాలి. రెండు వైపులు కుట్లు వేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. చూసారా, చాలా నీట్గా అయితే వచ్చింది. ఎవరైనా మన వీడియోస్ చూసి చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చండి. ఇదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.